ప్రారంభమైన గంటా జైత్రయాత్ర భీమిలిలో మధురవాడ నుండి ప్రారంభం. విశాఖ మధురవాడ మిథిలాపురం ఉడా కాలనీ నుండి మానవ ఆంజనేయ నగర్ కాలనీలో గల శ్రీ బాలా త్రిపుర సుందరి కామేశ్వరి ఆలయానికి సోమవారం ఉదయం ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు 1000 బైకులతో ర్యాలీగా బయలుదేరారు. ఆలయంలో అర్చన పూజా కార్యక్రమాలు గావించి పూజారుల ఆశీర్వాదం తీసుకుని అభిమానులు జేజేలు పలుకుతుండగా గంటా ప్రచార రథం నెక్కి ఆర్టీసీ కాలనీ మీదుగా మధురవాడ వార్డులో ప్రచారం చేపట్టారు. అడుగడుగునా ప్రజలు గంటాకు బ్రహ్మరథం పట్టారు. దారి పొడుగునా పుష్పజల్లులు కురిపించి తమ ఆదరాభిమానాన్ని చాటారు. ఉమ్మడి కూటమి అభ్యర్థిగా తనను సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలు కోరారు. ఈ ప్రచారంలో జనసేన నియోజకవర్గం కన్వీనర్ డాక్టర్ పంచకర్ల కూడా ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక మీడియాతో గంటా మాట్లాడుతూ, నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదు, అలా చేసేవారి నైతికతకే వదిలేస్తున్నాను అన్నారు. సీఎం జగన్పై రాళ్ల దాడి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రచారంలో పలుమార్లు కరెంటు పోవడం ఏమిటి, లైవ్ కవరేజ్ కరెక్ట్గా అక్కడే ఆగిపోవడం ఏంటి, ఇటువంటి డ్రామాల వల్ల ఒరిగేది ఏంటి, దీన్ని మేము ఖండించాం. 5 ఏళ్ల క్రితం కూడా ఇదే విధంగా కత్తికొడి డ్రామా ఆడి ఒక కుర్రాడి భవిష్యత్తు జైలు పాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీజేలు, తీన్మార్ డబ్బులు, కేరళ వాయిద్యాలు, సాంప్రదాయ నృత్యాలతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ ర్యాలీకి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా తరలివచ్చారు. కోడికత్తి మరి నేను సాయంత్రం తగలపాసలో చెప్తా ఉంటే, ఈ నిన్న విజయవాడలో రాయితో దాడి చూస్తే మీకు 2019 ఏం గుర్తొస్తుందంటే, కింద పబ్లిక్ మొత్తం 1000 మంది కూడా ఒక్కసారి కోడికత్తి అంటున్నారు. అంటే పబ్లిక్ మొత్తానికి తెలుసు కరెక్ట్గా ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ డ్యూటీ జరుగుతూ ఉంటాయి. ఎవరైనా చిన్న గులకరాయితో చంపేయాలి, హత్యాప్రయత్నం చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్తా ఉంటే ఇంకా అంతకంటే సూచన ఏముంటుంది? ముఖ్యమంత్రి ఆయన వస్తూ ఉంటే లైట్లు ఎందుకు ఆపేస్తారు? దానికి సెక్యూరిటీ ఉంటుంది, లైట్లన్నీ చూసుకోవాలి అన్ని. మరి ఎందుకు లైట్లు ఆపారు? కరెక్ట్గా ఆ టైంలో ఎందుకు లైవ్ కవరేజ్ ఆగిపోయింది? కరెక్ట్గా వైయాకారంలో ఆ రాయి తగిలి అక్కడే ఎందుకు పోయింది? దాని మీద హత్యాప్రయత్నం ఏంటి? మేము కూడా ఎంక్వైరీ చేయమంటున్నాం, మేము కూడా ఖండించాం. బట్ ఇటువంటి డ్రామాల వల్ల జరిగేది ఏంటి? ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు కోడికత్తి కేసు ఏముంది? ఇప్పుడు దాకా 5 ఏళ్ళు దాటిపోయింది. ఇంతవరకు పాపం వాడు జీవితం బంగారు లాంటి జీవితం, ఎవరో సీనోడు పేరేదో వాడిని ఫిక్స్ చేస్తే వాడు జైల్లో మగ్గి చివరికి కోర్టు చౌకతో బయటకు వస్తున్నారు. మరి ఇటువంటి డ్రామాల వల్ల ప్రజల్ని ఒకసారి మోసం చేయొచ్చు, ఎల్లకాలం మోసం చేయొచ్చు కూడా వాళ్ళ మూర్ఖత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డ్రామాలు వేసినా, తల్ల కింద పెట్టి తపస్సు చేసినా కూడా ఆయన ఎక్స్పైరీ అయిపోయింది డేటు. ఆయన పరిపాలనకు అయిపోయింది, ఆయన పార్టీకి అయిపోయింది. నవ్ వైఎస్ఆర్ పార్టీ ఈజ్ ఏ సింకింగ్ బోట్, ఒక మునుగుతున్న పడవ. ఆ పడవలో నుంచి ఎంత త్వరగా బయటకు రావాలని అందరూ కూడా ఈరోజు ఆల్టర్నేటివ్ చూసుకుంటా ఉన్నారు. అందుకే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలాగైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి ఇదైపోతా ఉందో, రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ పార్టీ అలాంటి పరిస్థితి ఫేస్ చేసుకుపోతాం. ఎందుకు కూటమి గెలవాలనే విషయాన్ని చాలా సుస్పష్టంగా మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. భీమిలి నియోజకవర్గంలో మాకు గతంలో 2019లో పోటీ చేసినప్పటికీ దాదాపు 25,000 ఓటింగ్ ఆ రోజు ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు ఓటు వేశారు. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా 5 సంవత్సరాలుగా ఓడిపోయినప్పటికీ కూడా మేము ప్రజల మధ్య ఉన్నాం. గతంలో ఇదే గుడి నుంచి, మానవాంజనేయ కాలనీ దగ్గర ఇదే గుడి నుంచి మేము జనసేన పార్టీ తరఫున ఇంటింటి పాదయాత్ర కూడా చేశాం. కాబట్టి ఈ పాదయాత్రలో మాకు ఏవైతే ప్రజలు చెప్పిన సమస్యలు ఉన్నాయో వాటిని రేపు పొద్దున మేము ఈ టీడీపీ అభ్యర్థిగా ఉన్న శ్రీ గంటా శ్రీనివాసరావు గారు గెలిచినా కూడా అవి మేము చేస్తాము అని ఒక హామీ తీసుకుని, దాని ద్వారా రేపు ప్రజలకి గెలిచేది కేవలం టీడీపీ మాత్రమే కాదు, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ కూటమైన ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ 5 ఏళ్లలో వైసీపీ పార్టీ ఏ విధంగా అయితే ప్రజల జీవితాన్ని నాశనం చేసిందో, బాంబే కాలనీలో ప్రజల జీవన విధానాన్ని ఎలా అయితే పాడు చేసిందో, వీటన్నింటినీ కూడా మేము తెలియజేసి అభివృద్ధి ఎలా ఉంటుందో రాబోయే 5 ఏళ్ళలో మేము చూపిస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం.